ఇటీవలి కాలంలో పండ్ల తోటల రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పండు ఈగ. గత కొంతకాలంగా అందరం అమితంగా ఇష్టపడే మామిడి పండ్లను తినటానికి కూడా ధైర్యం చాలట్లేదు. కాయలు బయటకు చూస్తే బాగానే ఉన్నా కోసి చూస్తే బియ్యపు పురుగుల్లాంటి చిన్న చిన్న పురుగులు ఉండటమే ఇందుకు కారణం. ఒక్క మామిడినే కాకుండా జామ, బొప్పాయి, అరటి, సీతాఫలం ఇలా అనేక పండ్లను ఆశిస్తుంటుంది. ఎరలను పెట్టి ఈ పురుగులను ఎంతో కొంత అదుపు చేసుకోగలిగినా ఇటీవలి కాలంలో అందుబాటులోకొచ్చిన పండ్ల కవర్లు మామిడికి మరింత ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఈ కవర్ల వల్ల కేవలం పండు ఈగే కాదు, రాతి మంగు, మచ్చ తెగుళ్లు వంటి ఇతర చీడపీడలు కూడా పండ్లను ఆశించే అవకాశం ఉండదు. అంతేకాదు మంచు, ఎండ వంటి వాతావరణ మార్పులకు కూడా పండ్లు లోను కావు. దీనివల్ల కాయ నాణ్యత బాగుంటుంది. మరి మామిడికాయలకు కవర్లు ఎప్పుడు తొడగాలి? దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటి? వివరాలు అందిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. కాయలుకి మనం కవర్లు కట్టడం వలన చాలా వరకు అంటే 100 గ్రాములు ఉన్న కాయకి కానీ మనం కవర్ కట్టడం వలన కాయలు ఈ యొక్క వాతావరణ ఒత్తిడి నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ రసం పీల్చే పురుగులు వాటి జిగురు కవర్ల మీద కారటము లేదంటే కాయల మీద కారి మసుమంగి రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ కవర్లు ఎప్పుడైతే మనం కడుతున్నామో ఈరోజు ఉధృతంగా ఉన్నటువంటి పండు ఈగ అనే దాన్ని మనం నివారించుకోగలుగుతున్నామండి. లేదా కాయ తొలిచే పురుగు కానీ మరి రసం పీల్చే పురుగుల నుంచి మనం కాపాడుకోగలుగుతున్నాము. అంతేకాకుండా కాయకి కావాల్సిన హీట్ యూనిట్స్ అంటాము, అంటే సమానమైన ఉష్ణోగ్రత ఎక్కువ సమయం అందుతూ ఉండటం వల్ల కాయ సైజు 10 నుంచి 20% మామూలుగా కవర్లు కట్టని దానికంటే ఎక్కువగా మనం చూస్తున్నాం. అంటే ఒక చెట్టు నుంచి మనకి 10 to 20% ఈల్డ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకి అలాగే మనం మొత్తం తోటంతా చూసుకుంటే కూడాను మనకి టన్నేజ్లో ఏంటి, క్వాలిటీలో ఏంటి కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. ఈ కవర్లు కట్టిన తర్వాత రైతులు చాలామందిలో అపోహ ఏంటంటే ఈ కవర్లు కట్టాము టేస్ట్ అనేది తగ్గుతున్నది అనేది చాలామంది చెప్తా ఉన్నారు. కానీ దాంట్లో మా శాస్త్రీయపరంగా మేము పరిశోధన చేసినప్పుడు ఎట్లాంటి అంటే టేస్ట్, స్వీట్నెస్ అనేది తగ్గటం అనేది చూడలేదండి. టీఎస్ఎస్ రెండిట్లోనూ సమానంగానే ఉన్నది. కాకపోతే రైతులు ఎప్పుడు కూడాను ఎప్పుడైతే మనం పచ్చికాయలు పండబెట్టి ఒక వారం రోజులు మనం ఎట్లా వెయిట్ చేస్తామో కాయ రంగు రావటానికి, పండటానికి, అలాగే ఈ కవర్లో కట్టిన కాయలను కూడాను ఆ వారం రోజులు మనం పండబెట్టిన తర్వాతే మనం తినటం వల్ల స్వీట్నెస్ అనేది కనబడుతుంది. అంతేగాని ఇవి పసుపు రంగులో ఉన్నాయి అనేది రంగు రావటం అనేది పండుతనానికి లేదా మగ్గినది అనే దానికి తార్కాణంగా ఉండదు. కాబట్టి మనం పచ్చికాయల్ని, ఈ కాయల్ని రెండింటిని సమానంగానే మనం 1 వీక్ మనం టైం ఇచ్చి హార్వెస్ట్ చేసిన తర్వాత పండించిన తర్వాత కానీ మనం తీసుకున్నట్లయితే ఆ స్వీట్నెస్లో డిఫరెన్స్ అనేది లేదు. మరి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో మనకి కెమికల్స్ అనేది డైరెక్ట్గా కాంటాక్ట్లోకి రావు. మనం ఏదైనా స్ప్రే చేసినా కూడాను కవర్లు కట్టిన కాయల మీదకి మనకి కెమికల్ అనేది డైరెక్ట్గా స్కిన్లోకి వెళ్ళదు. అలాగే కాయల యొక్క నాణ్యత కూడాను అధికంగా ఉంటుంది. కాబట్టి మనం కవర్లు కట్టిన కాయలు ఈరోజు అధిక ధరను పలుకుతమే కాకుండా మనం ఎక్స్పోర్ట్ చేసిన కాయలన్నీ కూడాను మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళుతున్న కాయలన్నీ కూడాను కవర్లు కట్టిన కాయలనే మనం అధికంగా తీసుకొని వెళతాం జరుగుతుందండి. అయితే మన మార్కెట్లో కానీ మనం చూసుకున్నట్లయితే బంగినపల్లి బాగా వచ్చిన సమయంలో కూడా 30-40 వేలు టన్ను ఉన్నప్పుడు కూడాను కవర్లు కట్టిన కాయలకి సుమారుగా 20 నుంచి 30 వేలు అధిక ధరకి పలుకుతాం మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం కవర్లు కట్టిన సుమారుగా కవర్ ₹2, మరి కట్టినందుకు ₹10 లెక్కన వేసుకున్నా ₹2.5 మనం లెక్క చేసుకున్నా కూడాను మనకి వచ్చే దిగుబడి కానీ దాని యొక్క రేటు కానీ మనకు అధికంగానే పొందుతూ ఉన్నామండి.